ఈరోజు నేను ఒక ప్రవక్త గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే ఆ ప్రవక్త తాను ఎందుకు అని దేవుణ్ణి 2 సార్లు అడిగాడు. 2 సార్లు దేవుణ్ణే ప్రశ్నించాడు. ఎందుకు అని ప్రశ్నించాడు. దేవుడు ఇచ్చినటువంటి జవాబుకి ఆయన నోరు మూసుకోవటమే కాదు, కొద్దిసేపు నాకు నోరు తెరిచి పాడాడు. ముందు నోరు మూసుకున్నాడు, ఆ తర్వాత నోరు తెరిచి పాడాడు. ఆ పుస్తకాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే అది ధ్యానం చేస్తే మనకు వచ్చేది ఏంటండి అని అంటే, వినే మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. ధర్నాలకు వెళ్ళకూడదా? క్రైస్తవుడిగా వెళ్ళకూడదు. గొడవ చేయకూడదా? క్రైస్తవుడిగా చేయకూడదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? క్రైస్తవుడిగా వెళ్ళకూడదు. చీఫ్ మినిస్టర్కి మనం అడగకూడదా? క్రైస్తవుడిగా అడగకూడదు. నేను అడుగుతా అంటే అడుగు, కానీ నువ్వు క్రైస్తవుడు అవ్వవు. అది విషయం పక్కా. ఏమాత్రం వెనక ముందు తేడా లేకుండా చెప్తున్నాను ఈ మాట. ఏమాత్రం ఇంత కూడా తేడా లేదు. నేను వెళ్తా అంటే వెళ్ళు, నేనేమంటాను, ఎవడొద్దు అంటాడు, పో. కానీ నేను క్రైస్తవుణ్ణి వెళ్తా అంటే కుదరదు. క్రైస్తవత్వంలో ఆ విధంగా అడగటం అనేది లేదు. క్రైస్తవత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మాకున్న బాధలు ఇయ్యి, లేకపోతే మాకున్న కష్టాలు అని రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఒక వర్గం వాళ్ళు క్రైస్తవుల మీద దాడి చేశారనుకోండి, మనము పై నాయకుల దగ్గరికి వెళ్తాం, అంతే కదా, పై నాయకుల దగ్గర. ఒకవేళ రేపు ప్రధానమంత్రి క్రైస్తవుల మీద ఆయన ఉక్కుపాదం పెట్టాడు అనుకో, ఇంకెవరి దగ్గరికి వెళ్తాను? ఎవరి దగ్గరికి వెళ్తాను చెప్పు? ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేవు. ఎందుకని ఈ మాట చెప్పానంటే, నెబుకద్నెజర్ రాజు, ఆయన రాజు, షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే విగ్రహానికి దండం పెట్టు అన్నాడు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళారు. దానియేలు, అయ్యా ఏమన్నా ప్రార్థన చేయడానికి వీల్లేదని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దానియేలు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అంతే. పౌలు, పేతురు, శీల, యోహాను, యాకోబు ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టారు. అయితే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎవరి దగ్గరికి వెళ్ళా? ప్రార్థన చేశారు, అంతే. బెదిరింపులు వచ్చినప్పుడు పేతురు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభా ఆ బెదిరింపులు ఆపేయి అని ప్రార్థన చేశాడా? ఆ నోట్లో మట్టెయ్యా అని లేపేయి అని ప్రార్థన చేశాడా? లేదు. వాళ్ళు అలాగే బెదిరిస్తూ ఉంటారు. మేము ధైర్యంగా వాక్యం చెప్పడానికి మాకు దమ్మి అని అడిగారు. మాకు ధైర్యంగా వాక్యం చెప్పడానికి దమ్మి. రెండోది, మేము వాక్యం చెప్పినప్పుడు అద్భుతాలు చెయ్యి, ఆశ్చర్యాలు చెయ్యి. ఎందుకో తెలుసా? నిజమైన దేవుడు నువ్వు అని తెలుసుకోవడానికి చెయ్యి ప్రభువా. ఇది వాళ్ళు చేసింది. అంతేగాని మనము గొడవ పెట్టడానికి లేదు. యేసు ప్రభువారు మనకు బోధించలేదు. చరిత్రలో అలాగా జరగలేదు. క్రైస్తవ చరిత్రలో ఒకవేళ ఆ విధంగా జరిగితే అది క్రైస్తవత్వం కానే కాదు. క్రైస్తవత్వం అతి ఎక్కువగా వ్యాప్తి చెందింది ఒడిదుడుకుల మధ్యన. క్రైస్తవత్వం అతి ఎక్కువగా అభివృద్ధి చెందింది దానిని ఎవడైనా నొక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు, దాన్ని ఎవడైనా అణిచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు క్రైస్తవత్వం వ్యాప్తి చెందిందే కానీ అది అణిగిపోలేదు. క్రైస్తవత్వాన్ని ఆపేయాలని ప్రయత్నం చేశారు, బైబిల్ని తగలబెట్టేయాలని ప్రయత్నం చేశారు, కానీ ఎవడ వశాన్న కాలేదు, ఎవడ వల్ల కాలేదు. మన దేవుడు శక్తిమంతుడు. అయితే అలాంటి పరిస్థితి గురించే ఈరోజు ఒక ప్రవక్త ద్వారా చూడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో దేవుడికి ఉన్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిచ్చేస్తాడు. ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిస్తాడు. కానీ శిక్షించాలి అనుకుంటే చాలాసార్లు ఆలోచిస్తాడు. బైబిల్లో మనం చూసేది అదే. ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే క్షమించేశాడు, ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే ఆశీర్వాదాన్ని కురిపించాడు. కానీ కోపాన్ని అలా చూపించలేదు దేవుడు. ఎప్పుడు దేవుడు కోపాన్ని చూపించక ముందు ఆయన ఎప్పుడు కూడా ఒకసారి హెచ్చరిక ఇచ్చేవాడు, ఒక వార్నింగ్ ఇచ్చాడు. రేయ్, నువ్వు తప్పు దావన వెళ్తా ఉన్నాడు, ఇదే దోవన వెళ్తే కనుక ఇలాంటి ఉపద్రవం వస్తుంది, ఇలాంటి నష్టం వస్తుంది, ఇలాంటి కష్టం వస్తుందని దేవుడు ఖచ్చితంగా హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరిని నాశనం చేయలేదు. హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరి మీద కూడా శిక్షను ప్రకటించలేదు. బహుశా ఈ రాత్రి, ఈ చివరి దినాన్న ఒక హెచ్చరిక మీ ముందు పెట్టాలని నాకు ఆశగా ఉన్నది. చాలాసార్లు వర్తమానాలు వింటా ఉన్నారు, చాలాసార్లు దేవుని యొక్క కృప గురించి వింటా ఉన్నారు. అయితే ఆ పరిస్థితుల్లో కొంచెం జాప్యం వచ్చిందేమో. నేను చెప్పే మాటలు మీ గుండెకు తాకితే, నేను చెప్పే మాటలు మీ మనసుకి నొప్పిని కలిగించినట్లయితే దేవుడు మీకు ఇస్తున్నటువంటి హెచ్చరికగా మీరు దీన్ని తీసుకోండి. దేవుని యొక్క నోటి బూరగా నేనున్నాను. నా హృదయ
హృదయంలో ఉన్నటువంటి తలంపులు, నా గుండెలో ఉన్నటువంటి భారం ఆయన పెడితే నాకు వచ్చింది. నేను చెప్పేటువంటి ఈ మాటలు పేరు కోసం చెప్పట్లేదు, డబ్బు కోసం చెప్పట్లేదు, దేవుని మహిమార్థం ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని రాజ్య వ్యాప్తి కోసం. దేవుడు హెచ్చరిక ఇవ్వకుండా శిక్షించడు. ఇక్కడ మీలో చాలామంది మీ వ్యక్తిగత జీవితం, మీ కుటుంబం గురించి, మీ గ్రామం గురించి, మీ వృత్తి గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు ఎందుకు అనేటువంటి ప్రశ్నలు. నా జీవితంలో ఫలం ఎందుకు కనబడట్లేదు? ఒకవేళ ఆ ప్రశ్న ఉన్నదా? మా కుటుంబంలో కలతలు ఎందుకు ఆగిపోవట్లేదు? అది మీ ప్రశ్నగా ఉన్నదా? మా నాన్న తాగుడు ఎందుకు ఆపట్లేదు? మా అమ్మ ఎందుకు తిరుగుడు ఆపట్లేదు? నా ఉద్యోగంలో ఎందుకు అభివృద్ధి రావట్లేదు? నేను ఒక విశ్వాసిగా ఉన్నాను, మిగిలిన వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, కానీ నేను ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? నేను అడిగింది నాకు ఎందుకు దక్కట్లేదు? నా జీవితంలో ఫలం ఎందుకు కనబడట్లేదు? ఎందుకు అనే ప్రశ్నలతో ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీల చరిత్రను మనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక రాజ్యం ఏర్పడిన తర్వాత 3 రాజులు ఒక్కొక్కళ్ళు 40 సంవత్సరాలు పరిపాలించారు. సౌలు, దావీదు, సొలొమోను. ఆ తర్వాత సొలొమోను చేసినటువంటి దరిద్రమైన పనిని బట్టి ఇశ్రాయేలు అనేటువంటి దేశము 2 ముక్కలుగా అయింది. ఒక దేశాన్ని ఇశ్రాయేలు అన్నారు, ఇంకొక దేశాన్ని యూదా అన్నారు. మన ఆంధ్ర, తెలంగాణ ఏ విధంగా విభజింపబడ్డాయో ఆ విధంగా విభజింపబడ్డాయి. ఇశ్రాయేలు అనేది దేశంగా పెద్దది, యూదా అనేది చాలా చిన్నది. కానీ ఇశ్రాయేలు అనే దేశమే ముందు కొట్టుకుపోయింది. క్రీస్తు పూర్వం 720 ఆ ప్రాంతంలో అది కనబడకుండా పోయింది. అది కనబడకుండా యూదా అనేటువంటి ఒక చిన్న దేశం మాత్రం మిగిలిపోయింది. దేవుడు ఆ దేశాన్ని చాలా సంరక్షించాడు. ఆ దేశానికి గొప్ప గొప్ప ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యూదా అనేటువంటి ఆ చిన్న దేశాన్ని హెచ్చరికలు చేశారు. ముందు యెషయా అనేటువంటి ఆయన వచ్చాడు. రేయ్ జాగ్రత్తరా, మీరు పాపం చేస్తున్నారు, మీరు ఇదే విధంగా పాపంలో కొనసాగిస్తే తూర్పు నుంచి శత్రువు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడరా అని యెషయా 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ చెప్పాడు. ఆయన మాటలు వినలేదు. ఆయన తర్వాత ఇంకా వేరే ప్రవక్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావటం మొదలుపెట్టారు. దేవుడు హెచ్చరిక ఇస్తూనే ఉన్నాడు. ఆ హెచ్చరికలు వాళ్ళు వినటానికి ఇష్టపడలేదు. ఆ నేపథ్యంలోనే ఇంకొక ప్రవక్త వచ్చాడు. ఆయన పేరు ఇర్మియా అనేటువంటి ప్రవక్త. వాళ్ళు చేసేటువంటి పాపాన్ని వర్ణిస్తున్నటువంటి విధానాన్ని బైబిల్లో చదివితే నేను చదువుతుంది బైబిలా భూత పుస్తకం అనిపిస్తుంది. ఎందుకంటే పలానా కొండ మీద నీ బట్టలు పాడైపోయినాయి, పలానా కొండ మీద నీ బట్టకు రక్తపు మరకను చూశాను, పలానా కొండ మీద ఈ చెట్టు కింద ఇలాంటి దరిద్రమైనటువంటి పనిని చేశావు అని వాళ్ళు వేరు వేరు దేవతల్ని కొలవటం అనేది, వేరు వేరు దేవుళ్లకు పూజ చేయటం అనేది వ్యభిచారంతో సమానంగా ఇర్మియా వర్ణించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దేవుడికి అంత కోపం వచ్చింది, దేవుడికి అంత బాధ కలిగింది. ఇర్మియా ప్రవచిస్తున్నటువంటి కాలములోనే యెషయా తర్వాత ఒక చిన్న ప్రవక్త కూడా ప్రవచించాడు. ఆయన పేరు హబక్కూక్ అనేటువంటి ప్రవక్త. ఆయన చాలా చిన్న పుస్తకం రాశాడు. 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం, 56 వచనాలు కలిగినటువంటి ఆ పుస్తకాన్ని మొత్తాన్ని ఈ దినాన్న కథారూపకంగా మీ దగ్గర చెప్పి ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని గమనిస్తూ మన జీవితానికి ఎంత మట్టుకు అది ఉపయోగపడుతుంది, ఈరోజు అది ఎంత మట్టుకు హెచ్చరికను ఇవ్వగలుగుతుంది అనే దాన్ని మనం ఆలోచిద్దాం. అప్పట్లో ఉన్నటువంటి ప్రవక్తల పేర్లు, వాళ్ళు చేసేటువంటి పరిచర్య రెండింటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పేరు, వాళ్ళ పరిచర్య ఒకే విధంగా ఉంటుందన్నమాట. అది పరిమళ కుమార్ అని వాడి పేరు ఉందనుకో, వాడు సెంటి సీసాలు అమ్ముకునేవాడు అనమాట. ఎందుకంటే వాడి పేరు పరిమళం, వాడు చేసే పని ఏంటి? సెంటి సీసాలు అమ్ముకునేది. అర్థమైందా? అదేవిధంగా సువర్ణ కుమారి అని ఉందనుకో, ఆవిడ పని ఏంటంటే బంగారం అమ్ముకోవటం అనమాట. అలాగా వాళ్ళ పేరు, వాళ్ళు చేసే పని రెండూ కూడా దగ్గరగా ఉంటాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యెషయా అనేటువంటి పేరు ఉంది కదా, యెషయా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే రక్షణ. దేవుడు మానవుల్ని ఏ విధంగా రక్షిస్తాడు అనే దాన్ని వర్ణించుకుంటూ వచ్చాడు యెషయా. అందుకనే ఆయన పేరు, ఆయన రాసినటువంటి గ్రంథం ఒకటే విధంగా ఉంది. హబక్కూక్ అనేటువంటి గ్రంథాన్ని పేరు కూడా 2 పేర్ల యొక్క సముదాయం. ఏంటంటే ఆ 2 పేర్లు అంటారేమో. హబబ్ అనేది ఒక పేరు, అకూక్ అనేది ఇంకొక పేరు. హబబ్ అంటే అర్థం ఏంటంటే పోరాడటం, అకూక్ అంటే అర్థం ఏంటంటే కౌగులిచ్చుకోవటం.
పోరాడేవాడు, కౌగిలించుకునేవాడు. పోరాడేవాడు, కౌగిలించుకునేవాడు అనే దాన్ని ఎలా అర్థం చేసుకున్నాను తెలుసా? మా పిల్లల దగ్గర నుంచి అర్థం చేసుకున్నా. పిల్లలు వాళ్ళ నాన్నకి బాగా స్నేహంగా ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అమ్మ నాన్నలు కొంతమంది పిల్లల్ని స్నేహితుల్లాగా చూస్తారు, చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. వాళ్ళు నాన్నతో అమ్మతో కబుర్లాడతారు, తర్వాత కొద్దిసేపు ఉన్నాక వాదించుకుంటారు, ఆ తర్వాత తట్టుకోలేక నాన్నని కొట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నాన్నని 2-3 దెబ్బలు కొట్టేసి ఆ తర్వాత ఆ తండ్రి గుండె మీద పడుకొని నిద్రపోవటం ఎప్పుడైనా చూసారా మీరు? అదే, ముందు పోరాడారు, తర్వాత ఏం చేయాలో తెలియక మీద పడి అలాగా నిద్రపోతూ ఉంటారు. హబక్కుక్ అనే పేరుకి అర్థం అదే. దేవుణ్ణి ముందు పోరాడాడు, ఏం చేసావు అని అరిచాడు, ఆ తర్వాత దేవుణ్ణి పట్టుకొని నిద్రపోయాడు. అది హబక్కుక్. ఒకవేళ హబక్కుక్ని అర్థం చేసుకోవాలంటే చిన్నపిల్ల జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. మనం కూడా దేవుడితో వ్యవహరించే విధానం అలాగే ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అరిచేస్తాం, ఆ తర్వాత దేవుడు జవాబు చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆయన పట్టుకొని ఏడుస్తూ ఉంటాం. అది మనం చేసే పని. హబక్కుక్ గ్రంథంలో అదే చూస్తాం. ఇంతకీ ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటో చెప్తాను. మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మీరేం బైబిల్ తీయద్దప్పుడే కథ చూస్తాం మనం, అది కథలాగా చెప్తాను మీకు. కథలాగా మీకు అర్థమైపోతే తర్వాత వచనాలు మనం చదువుకుందాం, అప్పుడు మీరు చూద్దాం. మొదటి అధ్యాయంలో ఆయన ఏమంటారంటే, ఓ దేవా, నీకేమన్నా అర్థమవుతుందా? నీకేమన్నా కనబడుతుందా? నీకు అసలు చెవినేత్రం ఉందా? నీకేమన్నా అర్థమవుతుందా? ఈ చుట్టూ ఉన్నటువంటి పాపం ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? ఈ పాపాన్ని నా కళ్ళతో చూడమన్నావా? నీ కళ్ళు కనబడట్లేదా? నీకు అర్థం కావట్లేదా? ఇంత దరిద్రమైన పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నావు? నోరు మూసుకొని ఎలా ఉండగలుగుతున్నావు? నన్ను ఈ పాపాన్ని అంతటిని ఎలా చూడమంటున్నావు? ఇది ఆయన మొట్టమొదట అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న అడగగానే పైనుంచి దేవుడు జవాబు చెప్తా ఉంటాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా, నాకు అర్థమైందయ్యా, నువ్వు చెప్తున్నటువంటి పాపం అంతా నాకు అర్థమైంది, నేను చూసా. ఈ పాపం ఎంత పేటరేగిపోతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఓ పని చేయడం మొదలుపెట్టా. ఏం చేస్తున్నావు అని అంటే, ఇదిగో ఈ తూర్పు దేశంలో ఒక రాజు ఉన్నాడే, ఆ రాజుని నేను సర్దుపరుస్తున్నా. వాళ్ళు వస్తాడు, వాళ్ళు వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళతో ఫుట్బాల్ ఆడతారు, వాళ్ళు వచ్చి వీళ్ళని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బాగా హింసలకు గురి చేస్తారు. అప్పుడు ఈయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి తెలుసా? అయ్యా నీకు ఒక్కసారి అడుగుతున్నాను, ఒక్కసారి నువ్వు చేసే పని ఏమన్నా న్యాయమేనా? మేము చెడ్డోళ్ళం అనుకో. చెడ్డోళ్ళని ఎవడు సరిదిద్దే బాగుంటుంది? మంచోడు సరిదిద్దే బాగుంటుంది. అయితే ఒక మాట చెప్తున్నాను, 34 మార్కులు వచ్చి ఎవడైనా ఫెయిల్ అయ్యాడు అనుకో, మీ అబ్బాయి 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు అనుకో, బాధ కలుగుద్ది. అయితే వాడి ఫ్రెండ్ వచ్చాడు అనుకో, వాడి ఫ్రెండ్ వస్తే, అరే మా అబ్బాయి 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు రా, నీదేమైందిరా అంటే, ఆంటీ నాకు 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యానంటే అని అన్నాడు అనుకో, అరే మా అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పరా అనంటావా? అంటావాడనా? ఎవడైనా అంటాడా? ఇడు 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయితే ఆడు 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడంట, అరే 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యావా, పోన్లే మా అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పు అంటావా? అనలేవు. ఈడికంటే నీచి నికృష్టుడు వాడు, ఈడికంటే దరిద్రుడు ఆడు. జోబు దొంగని కరెక్ట్ చేసేవాడు మంచోడు, కానీ గజ దొంగ కాదు కదా. హబక్కుక్ అనే మాట తెలుసా? అయ్యా, మేము 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళం, మేము జోబు దొంగలం, మేము అబద్ధాలు ఆడేవాళ్ళం. మమ్మల్ని సరిచేయడానికి, మమ్మల్ని శిక్షించడానికి గజ దొంగలు పంపిస్తావా? మమ్మల్ని శిక్షించడానికి 3 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన పంపిస్తావా? మమ్మల్ని శిక్షించడానికి దరిద్రులను పంపిస్తావా? అది ఆయన అడిగినటువంటి ప్రశ్న. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నా పద్ధతే వేరు, నా రూటే వేరు, నేను ఆలోచించే విధానమే వేరు అని చెప్పాడు ఆయన. ఆ విధంగా వర్ణించుకుంటూ వచ్చాడు. రెండోది, దీంతో మొదటి అధ్యాయం అయిపోయింది. మొదటి అధ్యాయంతో ఆయన చెప్తుంది ఏంటి అని అంటే, ఎందుకు ప్రభువా, ఎందుకు ఈ సమస్య, ఎందుకు అనే దాంట్లో హబక్కుకు తన యొక్క ఆందోళన వ్యక్తం చేశాడు, తన యొక్క ఆవేదనని వ్యక్తం చేశాడు. మొదటి అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పదం? ఆవేదన, లేకపోతే ఆందోళన. ఒకసారి చెప్పండి, ఆందోళన అని చెప్పండి. ఏంటిది? ఆందోళన అంటే టెన్షన్, వరి. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు పొలాల్లో రాత్రిపూట ఈ నక్కలు ఇలాంటివి వచ్చి చెట్లని పాడు చేస్తాయని ఏం చేస్తారంటే, కొంతమంది గస్తీకి రాత్రి పడుకుని పోతారు. వాళ్ళని కావలి వాళ్ళు అంటారు. కావలి వాళ్ళు పొలంలో కింద పడుకోరు. ఎందుకో తెలుసా? కింద పడుకుంటే పురుగులు పాములు వచ్చేస్తాయి. అందుకని ఏం చేస్తారంటే 4 గెడకర్లు పెట్టి ఇలాగ కొంచెం పైకి వాళ్ళు స్టేజ్ లాగా కట్టుకొని దాని మీద పడుకుంటారు. ఎందుకంటే దాని మీదకు పాములు రావు, దాని మీదకు పురుగులు రావు. దాన్ని కావలివాని బురుజు అంటారు. కావలివాని బురుజు. కాపలా కాసేవాడు పైన ఉంటే కనుక దూరంగా కనబడుతుంది ఒకటి, పురుగులు గట్రా రావు. అక్కడ కూర్చోమంటాడు దేవుడు హబక్కుకుని. రెండో అధ్యాయం కూర్చొని చూడయ్యా అంటాడు. చూస్తూ ఉంటే దేవుడే ఉంటాడు తెలుసా, ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను, నువ్వేం చేయాలి తెలుసా? చూసినవి వెంటనే పెద్దగా
పెద్దగా రాయాలి. ఎంత పెద్దగా రాయాలి అని అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు మనం బస్సులో ప్రయాణం చేస్తాం, ఆటోలో ప్రయాణం చేస్తాం, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేసినప్పుడు రోడ్డు మీద మనకి వ్యాపార ప్రకటనలు కనబడతాయా? రిన్ను సబ్బు కొనుక్కోండి, సర్ఫ్ ఎక్సెల్ కొనుక్కోండి అని పెద్ద పెద్ద వ్యాపార ఈ ప్రకటనలు కనబడతాయా? అయితే అవి చదవడానికి అయ్యా ఒకసారి ట్రైన్ ఆపు, ఇది చదవాలి అని అంటావా? అను. ట్రైన్ వెళ్ళిపోతున్నా కూడా నువ్వు చదవగలుగుతావు, ఆటో వెళ్ళిపోతున్నా కూడా నువ్వు చదవగలుగుతావు, అంతే కదా, బస్సు వెళ్ళిపోతున్నా కూడా చదవగలుగుతావు. దాన్నే హోర్డింగ్ అంటారు. హోర్డింగ్ అంటే అర్థం ఏంటంటే మనిషి వెళ్ళిపోతున్నా కూడా ఆగకుండా చదవగలిగేటువంటి పద్ధతి. దేవుడే ఉంటాడు తెలుసా, మనిషి పరిగెడుతున్నా చదవగలిగేంత వీలుగా పెద్ద అక్షరాల్లో నేను చెప్పేటువంటి పాపాలు రాయన్నాడు. రాసి ఏమంటాడు తెలుసా, ఇన్ని రకాలైన పాపాలు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని నేను ఏం చేయాలా? చంపకుండా వదిలేయాలా? వాళ్ళని చూస్తూ ఊరుకోవాలా? ఖచ్చితంగా నేను శిక్షిస్తా. అయితే నీకు ఒక అనుమానం రావచ్చు, ఏంటో తెలుసా, అందరినీ శిక్షించేస్తామంటే లేదు, అందరినీ శిక్షించను. ఇందుట్లో 3 రకాలైన మనుషులు ఉన్నారు. వాళ్ళు ఆశీర్వాద జీవితం జీవిస్తున్నారు. అలాంటి గుణగణాలు ఉన్నవాళ్ళు నేను కాపాడతా. ఎలా కాపాడుతానో నాకు తెలియదు, నేను కాపాడతా, ఖచ్చితంగా నేను కాపాడతా. ఇది 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో దేవుడు హబక్కూకులో ఒక ఆశను లేవనెత్తాడు. ఆశ. 1వ అధ్యాయం ఆందోళన, 2వ అధ్యాయం ఆశ, ఒక కోరిక లేపాడు. భయపడొద్దు. ఇలాంటి ఆందోళన చేసే వాళ్ళ మధ్యన కూడా, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో కూడా దేవుడు కొంతమందిని లేవనెత్తుకుంటాడు, దేవుడు కొంతమందిని కాపాడుతూ ఉంటాడు. ఆయనతో సంబంధం ఉంటే చాలు, ఆయనతో సహవాసం ఉంటే చాలు, దేవుడు కాపాడుతాడు. ఇది 2వ అధ్యాయం ఆశ. మొదటిది ఆందోళన, 2వది ఆశ. 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేవుడు ఆయన్ని ఒక కొండ ఎక్కమన్నాడు. దేవుడు ఆయన కొండ ఎక్కమన్నాడు. కొండ ఎక్కంగానే తన యొక్క ఆలోచనలు వెనక్కెళ్ళాయి, ముందుకెళ్ళాయి. వెనక్కెళ్తే ఏమర్థమైందో తెలుసా? రే, మనం ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేవాళ్ళు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ యొక్క నడి మధ్యన నడిపించుకుంటూ వచ్చాడు, ఎడారిలో నడిపించుకుంటూ వచ్చాడు. దేవుడు ఎంత గొప్పోడు, మన్నాను కురిపించాడు. దేవుడు ఎంత గొప్పోడు, యోర్దాను నదిని దాటించాడు. దేవుడు ఎంత గొప్పోడు, ఈ శత్రువులందరినీ ఎల్లగొట్టాడు. ఎంత గొప్పోడు. ఇంత గొప్ప దేవుడు మన గతంలో తోడుగా ఉండగా ఇక భయపడేదేముంది? తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా నా దేవుడు నాతో ఉంటే చాలు అని పాట పాడి ఆరాధించి ముగించాడు హబక్కూకు పత్రికను. 1వ అధ్యాయం ఆందోళన అయితే, 2వ అధ్యాయం ఆశ అయితే, 3వ అధ్యాయం ఆరాధన. 3వ అధ్యాయం ఆరాధన. సార్ బాగా చెప్పారు 3 అధ్యాయాల గురించి. అయితే ఇది నాకెలాగా వర్తిస్తుంది అని మీరు అడిగితే నేను చెప్పగలిగే మాట ఏంటి తెలుసా? నీ జీవితం ఈరోజు ఆందోళనలో ఉన్నదేమో, ఈరోజు గందరగోళంగా ఉన్నదేమో, ఈరోజు ఆవేదనకరంగా ఉందేమో, ఈరోజు అశాంతి పరిస్థితుల్లో ఉన్నదేమో. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకవేళ దేవుడు కనుక నిన్ను తాకితే, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తే, గుర్తుపెట్టుకోండి, సమస్య పరిష్కారం ఉండకపోవచ్చు. ఈ రాత్రి నువ్వు జైల్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఈ రాత్రి సింహాల బోనులోంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఈ రాత్రి అగ్నిగుండములోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చేస్తావు. షడ్రక మెషక్ అబేద్నెగో దేవుని సన్నిధిని అగ్నిలో పొందారు. దానియేలు సింహాల బోనులో దేవుని సన్నిధిని చూశాడు. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు. పేతురు దగ్గరికి జైల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళి ఆయన యొక్క గొలుసులు తెంపి ఆ యొక్క జైలు యొక్క తలుపులు తెరిపించి బయటికి నడిపించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సినిమాకి వెళ్తాం ఎందుకని? మన యొక్క కళ్ళకి ఇంపుగా ఏదో ఒకటి చూసి హృదయానికి ఉన్నటువంటి భారం పోవాలి అని వెళ్తాం. మనం హోటల్కి వెళ్తాం కడుపు నిండాలి అని వెళ్తాం. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఏం చేయగలడు ఈ వాక్యం ద్వారా ఆయన చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దాన్ని మీరు స్వీకరిస్తారా లేదా అనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు హబక్కూకు రాసినటువంటి గ్రంథం తెరవండి. హబక్కూకు రాసినటువంటి గ్రంథం, ఆ గ్రంథములో కొన్ని వచనాలని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి 1వ అధ్యాయం నుంచి చివరి దాకా మనం చదువుకుంటూ వెళ్తాం అక్కడక్కడ వచనాల్ని. కానీ ఈ వచనాలు చదివేటప్పుడు మన జీవితాన్ని ఒకసారి గమనించుకుందాం. మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ చూద్దాం. నేను కొంచెం స్లో చేస్తున్నాను, ఎందుకనంటే హబక్కూకు చాలా చిన్న పుస్తకం, గబుక్కును దొరకపోవచ్చు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ప్రవక్తయగు హబక్కూకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దర్శనం అంటే దేవుడు చూపిస్తే వచ్చేది. దేవోక్తి అంటే దేవుని నోటిలోంచి వచ్చేది దేవుని మాట.
ఈ రాత్రి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు నాకు భారాన్ని ఇస్తే మాట్లాడే మాటలు. అందుకే మొదటి నుంచి కూడా అదే మాట చెప్తాను. ఈ మాటలు కొంతమందికి బాధ కలిగిస్తాయి, ఈ మాటలు కొంతమందికి తొందర కలిగిస్తాయి, ఈ మాటలు కొంతమందికి ఆవేదన కలిగిస్తాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. కానీ వాటిని స్వీకరించడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది వెళతారు. ఆ విధంగా ఆహ్వానించడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తి శాంతి సమాధానంతో ఈ రాత్రి వెళ్ళగలుగుతారు. ఆ మాటలేంటో చూద్దాం. యెహోవా, నేను మొర్ర పెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు. ఈ ప్రవక్త ఆయన దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలంతా పాపం చేస్తున్నారు, అది మనకి తెలిసిందే. చూద్దామా వాళ్ళు చేసే పాపం ఏంటో మనకి అర్థమవుతుంది. నీకు మొర్ర పెట్టిన నువ్వు రక్షింపగి ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్యే చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయేను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోయిచున్నది. ఇవన్నీ వింటా ఉంటే ఏమని అర్థమవుతుంది తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇప్పుడు ఏమైందో అదే చెప్తున్నాడు. కానీ ఈ ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఈ పాపాన్ని నేను చూస్తూ తట్టుకోలేక నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రవక్తలో 2 విషయాలు నాకు కనబడుతున్నాయి. 2 విషయాలు ఏంటి? ఆ 2 విషయాలు అంటారేమో. మన దేశం పాడైపోతుంది. దేశం పాడైపోతున్నటువంటి పరిస్థితుల్లో 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2 రకాలైన మనుషులు. కొంతమంది పాపములో ఆనందించే మనుషులు ఉన్నారు, కొంతమంది పాపములో ఆనందించే మనుషులు. దేవుడు మీకు హెచ్చరిక ఇస్తున్నాడు. మీలో కొంతమంది ఆ యొక్క పాపాన్ని చూడలేక బాధపడే వాళ్ళు ఉన్నారు. మీకు అన్యాయం జరిగిందేమో, మీకు నష్టం కలిగిందేమో, మీకు బాధ కలిగిందేమో. ఒకవైపు ఒకసారి దేవుని వైపు తిరిగి, ప్రభువా, ఎందుకని మాకు అన్యాయం జరిగింది? ఎందుకని పాపం తాండవమాడుతుంది? ఎందుకని నువ్వు నోరు మూసుకున్నావు అని విజ్ఞాపన చేస్తున్నట్లు మీరు కూడా విజ్ఞాపన చేస్తున్నారేమో. 2 రకాలైనటువంటి మనుషులు ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నారు. అయితే ఒక విషయం గురించి నొక్కి ఒక్కాణించాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా? అందరూ పాపం చేస్తే హబక్కూకు మాత్రం పాపము చేయకుండా దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. పాపము చేయకుండా దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం. మీకు ఒక మాట చెప్తాను చూడండి. అయితే పాపములో జీవిస్తాడు, లేకపోతే పవిత్రతలో ఉంటాడు. మధ్యస్థపు మనిషి అంటూ ఎవడో ఉండడు. అయితే పాపములో జీవిస్తూ ఉంటాడు, లేకపోతే దేవునికి సమీపంగా ఉంటాడు. మధ్యలో ఉండేవాడు ఎవడు లేడు. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా? మీరు అనేటువంటి మాట, నేను దరిద్రమైన జీవితంలో లేను కదా, నాకు తాగుడు అనే అలవాటు లేదు కదా, నాకు సినిమాలకు పిచ్చితనం లేదు కదా, నేను చెడ్డగా తిరిగేవాడిని, చెడ్డగా తిరిగేదాన్ని కాదు కదా, నేను పాపపు లోకములో లేను అని అనుకుంటున్నావు. ఒకవేళ పాపపు లోకములో లేకపోతే పవిత్రుల లోకములో నువ్వు ఉండాలి. పవిత్రుల లోకములో ఉండేదేంటి తెలుసా? దేవుని సన్నిధి, దేవుని దగ్గర మాట్లాడటం, దేవునికి ప్రార్థన చేయటం, దేవునికి గోజాడటం, ఇది ఉన్నది. అయితే క్రైస్తవత్వంలో మధ్య స్థాయి లేదు. There is no intermediate stage in Christianity. అయితే నువ్వు పాపివి, లేకపోతే పాపము నుంచి బయటపడినటువంటి పవిత్ర జీవితాన్ని జీవించేవాడు. పవిత్ర జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో ఇక్కడ నుంచి చూద్దాం మనం. ఒకటేం తెలుసా? పవిత్ర జీవితంలో ఉన్న వ్యక్తి పాపాన్ని చూసి అసహ్యించుకుంటాడు. పవిత్ర జీవితంలో ఉన్న వ్యక్తి పాపాన్ని అంగీకరించలేడు, పాపాన్ని సహించలేడు. ఆ పాపాన్ని అంగీకరించలేడు, సహించలేకపోవడం కాదు, ఆ పాపం విషయంలో దేవుని సన్నిధిలో గోజాడేటువంటి వాడు. నీకు ఆ తత్వం ఉన్నదా? డూ యూ హ్యావ్ దట్ యాటిట్యూడ్? ఇక్కడ కూర్చున్నాను మీ అందరినీ కూడా ఒక సవాలైనటువంటి ప్రశ్న వేస్తున్నాను. ఏంటి తెలుసా? ఇఫ్ యూ థింక్ యు ఆర్ అ హోలీ పర్సన్, నేను ఒక పవిత్రమైన వ్యక్తిని అని నువ్వు అనుకుంటున్నట్లయితే, పవిత్రమైన వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఇది. పాపాన్ని చూసి అసహ్యించుకుంటాడు, పాపం కోసం దేవుని, పాపుల కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఏమన్నా తెలుసా? మనకి పట్టణాల్లో అక్కడక్కడ పబ్లిక్గా, అంటే రోడ్డు పక్కన బాత్రూమ్స్ ఉంటాయి, తెలుసు కదా, బాత్రూమ్స్ ఉంటాయి. అయితే గవర్నమెంట్ వాళ్ళు కట్టినటువంటి బాత్రూమ్లు ఒక 4 ఉన్నాయి అనుకుందాం రోడ్డు పక్కన. ఆ రోడ్డు మీద మీరు నడుచుకుంటూ వెళ్తున్నారనుకో, బాత్రూములు దాడుతున్నారు. అక్కడే 4 బాత్రూమ్లు ఉన్నాయి, దాడుతున్నారు. బాత్రూమ్ దాటేటప్పుడు రోడ్డు మీద ఎవడైనా చేసే పని ఏంటి చెప్పండి నాకు? ముక్కు మూసుకుంటారు. అవునా కదా? ఎందుకని? చాలా దరిద్రమైన వాసన వస్తూ ఉంటుంది, ముక్కు మూసుకుంటారు, చాలా అసహ్యంగా ఉంటుంది. కొంతమంది ఆకుతూ అని ఊసి కూడా వెళ్తారు. అర్థమైంది? అవునా? సహజంగా. అంటే మీరు చేస్తుంది తప్పట్లేదు, మీరు చేసేదేంటో చెప్తాను. ఒకవేళ ఆ పరిస్థితుల్లో అర్జెంట్ అయ్యి ఆ బాత్రూంలోకి వెళ్ళాలనుకోండి, మీరు ఎలా వెళ్తారు? ముక్కు మూసుకొని 2 నిమిషాల్లో పని ముగ్గిచ్చేసుకొని బయటకు వచ్చి అమ్మాయా అని అనుకుంటారు. ఎందుకో తెలుసా? మీకు ఆ వాసన పడదు,
ఆ వాసన గిట్టదు, ఆ వాసన స్వీకరించలేరు, ఆ వాసన అసహ్యంగా ఉంటుంది. అవునా కదా? చాలా దరిద్రంగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ వాసన మీకు చెడ్డది. అయితే మీకు మాట చెప్పంటారా? అదే 4 బాత్రూంలు ఉన్న చోట ఒకడు కుర్చీ టేబుల్ వేసుకొని కూర్చుంటాడు డబ్బులు తీసుకోవడానికి మీ దగ్గర. వాడు ముక్కు మూసుకోవడం చూసారా మీరు ఎప్పుడైనా? ఎందుకు మూసుకోడాడు? వాడికి అలవాటు అయిపోయింది. వాడిని బయటికి తీసుకొచ్చి సెంటు కొట్టిన గదిలో కూర్చుంటాడాడు. దరిద్రమైన వాసన వస్తుంది ఏంటంటాడాడు. అవునా కదా? సెంటు వాడికి దరిద్రంగా ఉంటుంది. మనలో కొంతమందికి పాపం బాగుంటుంది. ఎందుకో తెలుసా? పాపం అలవాటైపోయింది. అది పాపం అని కూడా తెలీదు. ఎవడైనా దీన్ని పాపం అన్నాడు అనుకో, అరే అబద్ధం ఆడకూడదంటే, అబద్ధం ఆడకుండా ఎవడున్నాడండి చెప్పండి, ఎవడున్నాడు? బల్ల కింద చేతులు పెట్టకుండా ఎవడున్నాడు చెప్పండి, అందరూ పెట్టరా, నేను కూడా పెడతాను. ఆ వాసన నీకు బాగుంది కాబట్టి బయట సెంటు కొట్టే ప్రపంచం చూస్తే, బయట నీతిమంతుడు కనబడితే, నీతిమంతుడు నీకు ఎదవలాగా కనబడతాడు. నీతిమంతుడు నీకు పనికిమాలినోళ్ళ కనబడతాడు. నీతిమంతుడు బుర్రలేనోళ్ళ కనబడతాడు. నీతి జీవితం అసాధ్యం అన్నట్లుంటది. ఎందుకో తెలుసా? ఆ పాపపు జీవితం ఎంతగా అలవాటైపోయిందంటే దాంట్లోంచి బయట రాలేకపోతున్నాం. కానీ ఈ ప్రవక్త ఉన్నాడు చూసావా? ఆ ప్రవక్త ఆయన ఉత్స బతుకులోంచి పవిత్ర బతుకులోకి వచ్చాడు కాబట్టి ఆ ఉత్స బతుకు నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఇంత దరిద్రమైన పరిస్థితిని ఎలా చూస్తూ ఉన్నావు అని అంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దేశం మీద కానీ ఒక సమాజం మీద కానీ తన ప్రేమను, తన కృపను, ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడంటే దానికి ముందు ఎవడో ఒకడు ప్రార్థన చేస్తేనే కానీ జరిగేది కాదు. ఎవరో ఒకళ్ళు